కురుక్షేత్ర యుద్ధానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ చీకటి పడ్డా కానీ అర్జునుడు నిద్రపోకుండా సాధనాలు చేస్తూనే ఉన్నాడు. దూరంగా అర్జునుడు సాధన చేయటాన్ని గమనించిన శ్రీకృష్ణుడు తన యోగ దృష్టితో అర్జునుడి మనసులో ఉన్న ఉద్దేశాన్ని గ్రహించి అర్జునుడిని శ్రీకృష్ణుడు వెళ్లి నిద్రపోమన్నాడు గాని అర్జునుడు ఎంత చెప్పినా తన సాధన మాత్రం ఆపలేదు. దాంతో శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గర నుంచి విల్లు తీసుకొని అర్జునుడిని ఒక లక్ష్యాన్ని ఎంచుకోమన్నాడు. శ్రీకృష్ణుడు ఆ లక్ష్యానికి గురి చేసి బాణాన్ని సంధించడంతో ఆ బాణం లక్ష్యాన్ని ఛేదించింది. ఈసారి తన వంతుగా శ్రీకృష్ణుడు అర్జునునికి ఒక లక్ష్యాన్ని చూపించి దాన్ని ఛేదించమన్నాడు కానీ అర్జునుడు దాన్ని ఛేదించలేకపోయాడు. మరోసారి శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గర నుంచి విల్లు తీసుకొని బాణాన్ని సంధిస్తూ వింటినారిని గట్టిగా లాగటంతో ఆ వింటినారి తెగిపోయింది. దాంతో అతిగా ఆలోచించి ఆందోళన చెందితే మనకు ఎంత నైపుణ్యం ఉన్నా ఏకాగ్రతను కోల్పోయి గెలవాల్సిన చోట ఓడిపోతామని, అన్నిటికీ ఏకాగ్రత ముఖ్యమని అర్జునుడికి అర్థమైంది.